పిల్లలకు బడులు మొదలైతాయి. ఈ లోపల కనీసం అసలు ఈ మధ్య వస్తున్నటువంటి ట్రెండ్ ఎట్లా కొనసాగుతుంది, ఏం జరుగుతుంది సమాజంలో అనేటువంటి విషయాలపైన కొంత అవగాహనను కల్పిస్తూనే కొంత డప్పు పాట తదితర కార్యక్రమాలు అక్కడ ఉండగానే లక్ష్మీనారాయణ అన్న ఫోన్ చేశారు. ఇట్లా విద్యా పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మేము ఇట్లా పెడుతున్నాము అని. చాలా బాధ అయింది. అసలు దీని గురించి మాట్లాడుకోవడమే బాధ అనిపించింది. ఎందుకంటే ఇవాళ పరిపాలన కొనసాగిస్తున్న వాళ్ళు, ఈ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు దాదాపు అందరూ కూడా నాతో సహా మనమంతా ప్రభుత్వ బడులలో చదువుకొని వచ్చిన వాళ్ళం. మా బడికైతే ఎల్ షేప్ లో ఉండేటువంటి దాదాపు 3 ఎకరాల ఆట స్థలం ఆలేరులో. సరే, ఆట స్థలాలు ఏమున్నా ఉండకపోయినా చదువు అయితే బ్రహ్మాండంగా ఉండే, సంస్కారం ఉండే, లౌక్యం ఉండే. నిజంగా గ్రామాలకు పట్టుగొమ్మలుగా ఉండేటువంటి ప్రభుత్వ పాఠశాలల్ని మూసివేత అనేటువంటి కార్యక్రమం తీసుకోవడమే చాలా బాధాకరం, విచారకరం. ఆ బడులను ఇంకెట్లా డెవలప్ చేయాలి, ఎట్లా చేస్తే పంచుకుంటది అనేటువంటిది ఆలోచించాల్సినటువంటి స్థానంలో అసలు ప్రభుత్వ బడులను మూసివేత ఏంది అనేది ఇప్పటికీ ఎవరికీ మింగుడు పడతలేదు. దేనికోసం తీసుకుంటున్నారు ఈ నిర్ణయం? అసలు మలిదశ తెలంగాణ ఉద్యమంలో కార్పొరేట్ బడుల గురించి, కార్పొరేట్ కళాశాలల గురించి, వాటి ఊసే లేకుండా ప్రభుత్వ బడులను, ప్రభుత్వ కళాశాలలను, యూనివర్సిటీలను బ్రహ్మాండంగా మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది అనేటువంటిది మనందరి ఆశ. కానీ అదంతా గాలికి పోయి ఇవాళ ప్రభుత్వ బడులను మూసివేస్తామనేటువంటి మాట ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న మాట్లాడడం మాత్రం చాలా బాధాకరం. ఇది ఏ మేరకు కూడా సరైంది కాదు, ఎవరు కూడా హర్షించరు. ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుండి, అట్లనే ఈ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఒక కీలక భూమిక పోషించినటువంటి వాళ్ళంగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మొన్న మధ్యనే మేము పోయిన నెల, ఇప్పుడే సార్కి చూపించిన నేను, పోయిన నెల 3వ తారీఖు మునగాల దగ్గర వెలిదండ గ్రామం ఉంది ఒకటి. ఇక్కడే ఉన్న నాగన్న వచ్చిండు, నేను పోయినాను. మొన్నటిదాకా అందులో ఆకునూరు మురళి గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన కూడా వచ్చారు. అందరం వాళ్ళ గ్రామానికి సంబంధించినటువంటి పాఠశాలను అభివృద్ధి చేసుకోవడానికి ఒక కమిటీని వేసుకొని ఆ స్కూల్ నుంచి చదువుకుని ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ కూడా ఫోన్లు చేయడము, కలవడము అంతా చేసి దాని డెవలప్మెంట్ కోసం కొంత డబ్బులను కూడా సమకూర్చి దాని అభివృద్ధి కోసం వాళ్ళు కృషి చేస్తుంటే, ఆ రకంగా గ్రామాలే ముందుకు వస్తున్నటువంటి సందర్భంలో వీటిని మూసివేస్తామని చెప్పేసి మాట్లాడడం అసలు ఏ మేరకు సరైంది అనేటువంటిది, అసలు ఇంతకుముందు అన్న మాట్లాడినట్టు ఎవరు సలహాలు ఇస్తున్నారు, ఎవరు సూచనలు ఇస్తున్నారు వారికి, ఇది అసలు అర్థం కాని పరిస్థితి. అందుకనే ఇది తప్పనిసరిగా గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి అవసరం ఉంది. మన బడులను మనం కాపాడుకోవాలి. ఆ కాపాడుకోలేకపోతే అసలు కింది స్థాయి వాళ్ళకెవరికి కూడా, గ్రామాలలో ఉండేటువంటి వాళ్ళకందరికీ విద్యను దూరం చేయడమే. దీంట్లో ఉన్నటువంటి అర్థం ఏంటనంటే ఇంకా వాళ్ళందరికీ దూరం చేయడం విద్యని. ఒకవైపున విద్యా వైద్యం అనేటువంటిది ఖచ్చితంగా అందరికి అందించాల్సినటువంటి సమయంలో విద్యను ఇంకా దూరం చేయడము అనంటే అసలు ఎటువైపు పోతున్నాం మనం అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకోవాలి. అందుకనే ముఖ్యమంత్రి గారు వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నుంచి మొదటి నుంచి కూడా విద్యా పరిరక్షణ కమిటీ నుంచి మేము ఉన్నాము, ఎప్పటికీ ఉంటాం. మీరే కార్యక్రమం తీసుకున్నా మేము తప్పనిసరిగా విద్యా పరిరక్షణ కమిటీకి మేము ఉంటామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, దీన్ని అంటే ఈ స్కూల్ అభివృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో ఆ సందర్భంలో రాసినటువంటి పాటని మేము ముందు పాడి ఇప్పుడు వినిపిస్తాం. పాడొచ్చండి అధ్యక్ష?
ఈ కమిటీలో ఆల్రెడీ PDSU కూడా ఉంది, మీరు మీతో కలిసి నడుస్తుంది. అసలు వీళ్ళందరికి కూడా అసలు ఈ ఏజ్ లో వీళ్ళకు నిజంగా ఎంత కష్టం అండి బయటికి రావడము పోవడం ఇదంతా. ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి టీచర్లను ఈ మేధావులను కూర్చోబెట్టి ఒక్కసారి మాట్లాడితే కదా తెలిసేది. అసలు వీళ్ళనందరినీ పక్కన పెట్టి ఈ బడుల మూసివేత కార్యక్రమం తీసుకోవడం అయితే అసలు ఎవరు కూడా హర్షించరు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలియజేస్తూ, నీ బడి నా బడి ఒకటే బడి అందరి బడి అమ్మల ఒడి, నీ బడి నా బడి ఒకటే బడి అందరి బడి అమ్మల ఒడి, సుత్తులు నేర్పిన పంతులు మది పుత్తులు నేర్పిన తరగతి గది, సుత్తులు నేర్పిన పంతులు మరి పుత్తులు నేర్పిన తరగతి గది, ధనిక పేద తేడాలరుగది బాల బాలికల అందరి పెన్నిది, ఆటలాడే మైదానమే గురి తాతలబ్బిన రాగాల జరి, విద్యార్థి సంఘము ఎన్నికలుండే క్రీడా స్ఫూర్తితో కదులుతూ ఉండే, నీ బడి నా బడి ఒకటే బడి అందరి బడి అమ్మల ఒడి, నేర్పిన పంతులు మది పుత్తులు నేర్పిన తరగతి గది, కులాలు ఉన్న భేదాలెరుగని తరగతి గదిలో కలిసున్నం, తరగతి గదిలో కలిసున్నం, తరగతి గదిలో కలిసున్నం, ఆ మతాలు ఉన్న భేషజమెరుగని మనుషులుగానే నిలుచున్నాం, మనుషులుగానే నిలుచున్నాం, మనుషులుగానే నిలుచున్నాం, ప్రభుత్వ బడిలో చదివిన వాళ్ళు ప్రభుత్వాలనే ఏలుతున్నారు, ప్రభుత్వ బడిలో చదివిన వాళ్ళు ప్రభుత్వాలనే ఏలుతున్నారు, శ్రమతో పాఠం నేర్చిన వాళ్ళం జ్ఞాన జ్యోతులై వెలిగిన వాళ్ళం, శ్రమతో పాఠం నేర్చిన వాళ్ళం జ్ఞాన జ్యోతులై వెలిగిన వాళ్ళం, జ్ఞానమెక్కడున్నా గాని ఉద్యమించడం నేర్చుకున్నాము, నీ బడి నా బడి ఒకటే బడి అందరి బడి అమ్మల ఒడి, పుత్తులు నేర్పిన పంతులు మడి పుత్తులు నేర్పిన తరగతి గది, ప్రభుత్వ బడులను పాతర వేస్తే చదువు కొనలేక చస్తున్నాం, చదువు కొనలేక చస్తున్నాం, చదువు కొనలేక చస్తున్నాం, అంతరాలకు ఆద్యం పోస్తే చరిత్ర మరిచిపోతున్నాం, చరిత్ర మరిచిపోతున్నాం, చరిత్ర మరిచిపోతున్నాం, చదువులమ్మకు కాసుల దండలు డిగ్రీలన్నీ అంగడి సరుకులు, చదువులమ్మకు కాసుల దండలు డిగ్రీలన్నీ అంగడి సరుకులు, చదువుల నమ్మి సంచులు నింపే విద్యా మాఫియ మెడలే వంచి, చదువుల నమ్మి సంచులు నింపే విద్యా మాఫియ మెడలే వంచి, మన బడి మనమే నిలబెడదాం సమాన విద్యకు జై కొడుదాం, నీ బడి నా బడి ఒకటే బడి ఒకటే బడి ఒకటే బడి, అమ్మా నాన్నల ఆశల ఒడి ఆశల ఒడి ఆశల ఒడి, మన బడి మనమే నిలబెడదాం సమాన విద్యకు జై కొడదాం, మన బడి మనమే నిలబెడదాం సమాన విద్యకు జై కొడదాం, సమాన విద్యకు జై కొడదాం, సమాన విద్యకు జై కొడదాం. ఈ అవకాశం ఇచ్చిన ఈ వేదికకు మరొకసారి ఉద్యమాభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్న.